హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన ఉపవాసమును గూర్చి తనకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్న వారితో తెలియపరుస్తున్నటువంటి మాటలను మనం ఈ దినం చూస్తున్నాం. ఆయన ఏర్పరచుకున్న ఉపవాసము, ఆయనకు ప్రీతికరమైన ఉపవాసము, ఆయనకు అనుకూలమైన ఉపవాసము, ఆయనకు ఇష్టమైన ఉపవాసం, ఇట్లాంటి పదాలతో ఈ అధ్యాయంలో మనం చాలా వాక్యాలు చూడవచ్చు. ఆయనకిష్టమైన ఉపవాసం చేసి నీకిష్టమైన అవసరతలను అడిగి పొందుకోవచ్చు. ఆయనకిష్టమైన విధానాన్ని హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇష్టమైన ఉపవాసానికి ఏం చేయాలంట? నీ ఆహారమును ఆకలి గొనిన వారికి పెట్టుటయు. ఒకరికి పెట్టాలంటే కొంతమందికి నచ్చదు. పెట్టించుకొని తినేసి ఏమర్చే వాళ్ళకే అలాంటి బుద్ధులు. హల్లెలూయా. అసలు గమనించాలి, ఇక్కడ నా క్రమశిక్షణ కాదు. నేను క్రమశిక్షణ పెట్టి నేనేం చేస్తాను? అందరూ పని చేసుకొని బతుక్కుంటున్నారు. మనం ఏదో ఇక్కడ దేవుని వాక్యం వినడానికి వచ్చినాం. వచ్చిన దానికి ప్రయోజనకరంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏం తెలిసిన, ప్రభు వాక్యానికన్నా ఇంపార్టెంట్ అయిన వాక్యం అది ఆ సెల్ ఫోన్లో వచ్చేది. కాబట్టి దాన్ని వినాలి ఫస్ట్, దీన్ని మళ్ళీ కావాలంటే విందామని నిర్లక్ష్య వైఖరి. అంచేతన దేవుని దగ్గర నుంచి మనకు సమస్య వస్తుంది. ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత, ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత దాని జోలికి పోకూడదు. దాన్నే చూస్తుండేది, అది వచ్చిందంటే మనసులో బాధపడేది. ఇప్పుడు ఎత్తితే ఒక బాధ, ఎత్తకపోతే ఒక బాధ. అవన్నీ ఎందుకు? స్విచ్ ఆఫ్ చేసి ఆడు పెట్టాం. కొంపలు మునిగిపోయిందా? లేదా పరిచర్యకి సంబంధించిందా? లేదు కదా. ఇవే మెయింటైన్ చేసుకోలేకపోతే ఇంకేం చేసుకుంటాం? పరలోకం ఎట్టొస్తుందా? ఇది మనం జాగ్రత్త పరచుకోవాలి. ఎవరు మిమ్మల్ని అడుగురు, కానీ మీరే జాగ్రత్తగా ఉండాలి ప్రభు విషయంలో. నీ ఆహారమును ఆకలి గొనిన వారికి పెట్టుటయు. పెట్టడం, ఇది కోరుతున్నాడు. చాలామందికి పెట్టడం అంటే నచ్చదు, పుచ్చుకోవడం అంటేనే ఇష్టం. ప్రభు వాక్యలో చెప్పాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. నువ్వు బావిలో నీళ్లు తోడుతూ ఉండేమే, కొత్త కొత్త నీళ్ళు వస్తాయి. బావిలో నీళ్లు తోడకుండా అలాగే పెట్టేయమే, ఉన్న నీళ్లు కాస్త పాత నీళ్ళులాగా ఉంటాయి. నీళ్లు తోడని బావిలో చూడేమే, ఆ నీళ్ళే ఒక రకంగా ఉంటాయి. చెత్త చెదారం పోయి దాంట్లో పడిపోయి ఆ నీళ్లు చెడిపోతాయి. అదే రోజు చేదుకునే నీళ్లు చేదుకునే బావిలో పోయి చూడేమే, అది అంత ఫ్రెష్గా ఉంటాయి. దీనికి ఊటలన్నీ వస్తూ ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళు అన్నారు 87 కీర్తనలో వాళ్ళు ఏమన్నారు? మా ఊటలన్నీ నీ యందే ఉన్నవి. మనకు రావలసిన ప్రతి ఆశీర్వాదపు ఊట దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి అందులో నుంచి మనం ఏం చేయాలంట? ఆకలి కొనిన వారికి మన ఆహారాన్ని సైతం పెట్టాలి. ఇది ప్రభువు కోరాడు. కాబట్టి మనం అలా చేయడం వల్ల మనకు ఊటలన్నీ కూడా ఏమవుతాయి? తెరవబడతాయి. హల్లెలూయా. ఒకసారి మీరు చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఆహారం ఉండునట్లు
ఆ, రండి దీన్ని చేసి ఎడల ఆ, విప్పి ఆ, హల్లెలూయా. పట్టజాలని ఆశీర్వాదాలు నీ ఇంట్లోకి ఆయన ఏం చేస్తాడంట, ప్రవేశపెడతాడు. ఆకాశపు తూములు విప్పుతాడంట. నువ్వు నమ్మకం కలిగితే కదా నువ్వు అలా చేయగలుగుతావు. మీరు నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు ఆకాశపు తూములు విప్పినాడంట. ప్రచండ ప్రళయ వర్షము కురిచింది 40 దినాలు. అలాగే మొత్తం మంది మరణించేసినారు. యోబు చెప్పారు, ఆయన జలరాశులను బిగబట్టగా ఎవరు దాన్ని తెరవగలుగుతాడు? ఆయన వదిలినాడంటే ఏమైపోదంట, అంత మునిగిపోతుందంట. అంత ఆయన గుప్పిట్లో ఉంది, దేవుని గుప్పిట్లో ఉంది. ఈ సృష్టి యావత్తు, నీ జీవితం దేవుని గుప్పిట్లో ఉంది. దేవుని మాటలు నమ్మడం, అలాగూ చేయడం, మేలులు పొందడం, అది మన యొక్క బాధ్యత. ఆయన ఏమంటున్నాడంటే, నీ ఆహారమును ఆకలి కలిగిన సాటి వ్యక్తికి సహాయపడు, నేను నీకు సహాయపడతాను. ప్రార్థన చేయి, వాక్యం చదువు, అలాగూ నడుచుకో. నీకు ఏమి కావాలన్నా నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు వాక్యం చదువుకొని విని నడుచుకోకుండా, నాకు కష్టాలు వచ్చినాయి, నాకు బాధలు వచ్చినాయి అంటే నీకు ఇచ్చేవాడు ఎవడు లేడు. ఎవడున్నాడు నీకు ఇచ్చేవాడు? నీకు ఎవడు ఇచ్చేవాడు లేడు. ఎంత విలువ కలిగిందన్నా ప్రాణముతో సమానమైనది కూడా ప్రభు ఇస్తే ఉచితం, లేదంటే నువ్వు ఖర్చు పెట్టాల్సిందే. అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వారికి ఊపిరి అందలేదంటే ఆడకపోతే ఆక్సిజన్ పెడతారు, గాలి. ఆ గాలికి మనం డబ్బులు ఇవ్వాలి. అయితే ప్రభు ఇచ్చినాడు అనుకో, గాలి ఉచితం. హల్లెలూయా. అంత నీళ్ళు ప్యాకెట్లో పెట్టి అమ్ముతుంటారు. నీళ్ళ ప్యాకెట్ అంటల్లా, దానికి 20 రూపాయలు. చిన్న అది మంచినీళ్ళు కాదంట, చెప్తుంటారు. బాటిల్లో ఉండేదో మంచినీళ్ళు అంటారు, అది కూడా మంచినీళ్ళు కాదు. దాంట్లో కూడా పౌడర్ వేసేసి ఇచ్చేస్తారు. కలుషితం అయిపోతుంది. కెమికల్స్ కలుపుతారు, దాంట్లో పౌడర్లు కలుపుతారు. అదేమంటే నీళ్లు చెడిపోకుండా ఉండాలి అని. ఆ నీళ్లు చెడిపోతాయో లేదో కానీ దాని దాగిన వాళ్ళు చెడిపోతున్నారు. ఇప్పుడు ఎముకలలో సమస్య పుట్టి రోగాలు వస్తున్నాయి. నీళ్ళ ద్వారా మనుషులకు రోగాలు కూడా వస్తున్నాయి. హల్లెలూయా. కానీ ఈ దేవుడు మనకు జలరాశులను ఉచితంగా ఇస్తున్నాడు. ఏది పొందినా ఉచితం దేవుని దగ్గర నుంచి. బయటికి వెళ్ళి దానిని వెల ఇచ్చి కొనాలంటే మనం కాయా కష్టం చేసింది మొత్తం కూడా డబ్బుతో కొని, అది ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు, లేదంటే కూడా లేదు కొన్ని సందర్భంలో. అందుచేత దేవుని దగ్గర నుంచి ప్రతిదీ మనకు పొందుకునే అవకాశం ఉంది. ఆ పొందుకునే అవకాశం ఎటువంటిదంటే, నీవు దేవుని మాట ప్రకారం నడిచి చేసి నువ్వు వచ్చి అడిగితే నీకు ఇస్తూ ఉంటాడు. మనిషికి సాటి మనిషి మీద ఓ దయా దృష్టి ఉండాలి, ఒక కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, సాత్వికమైన మనసు ఉండాలి, మృదువత్వం ఉండాలి. కఠినత్వం ఉండకూడదు, మనసులో మృదువుగా ఉండాలి. పాపం చేసేదానికి కఠినంగా ఉండాలి, కానీ
పరిశుద్ధంగా బ్రతకడానికి కఠినత్వం లేదు. మృదువుగా ఉండి పరిశుద్ధంగా బ్రతుకోవాలి. ఆ వాక్యానికి సులభముగా లోబడే మనస్తత్వం మనిషికి అవసరం. దేవుని వాక్యానికి నువ్వు లోబడలేదనుకో, నీకు అన్నీ వికటించేస్తాయి, అన్నీ కష్టతరంగా మారిపోతాయి. ఆ ఆకాశపు వాక్యంలను విప్పేవాడు ఆయన. నీ దీవెనలన్నీ, నీ ఊటలన్నీ ఆయన యందు ఉన్నాయి. ఆయన ఇంకా నీకు మేలు చేయగోరితివా, నీవు మేలు చేయడం నేర్చుకో. నీవు ఇతరులకు అవసరములలో ఉన్న వారికి నీ జాలి మనసును చూపించాలి. ఆహారము లేనప్పుడు వారికి ఆహారము పెట్టాలి. నీళ్లు లేనప్పుడు నీళ్ళు ఇవ్వాలి. సాటి మానవత దృక్పథముతో ఆ మనసు ప్రతి మనిషికి ఉండాలి. ఆకలి అంటేనే ప్రాణం పోయినంత పని ఉంటుంది. దాహం అంటేనే ప్రాణము పోయినంత పని ఉంటుంది. కొన్ని సందర్భంలో చూడండి అలా ఉంటాయి. మనకి ఏదన్నా బాగలేదంటే వెంటనే ఏమి వెతుకుతామా? నీళ్ళు. హల్లెలూయా. నువ్వు హోటల్కి పోతే మొదట నీళ్లు తెచ్చి పెడతాడు. నువ్వు ఇంటికి వెళితే మొదట నీళ్లు తెచ్చిస్తారు. నీవు ఎక్కడి నుంచి ఒంటరిగా ఉండి ఇంటికి వెళ్ళినట్టే మొదట నీళ్లు త్రాగడాన్ని అలవాటు చేసుకుంటావు. హల్లెలూయా. అది ప్రాణానికి ఊరటనిచ్చేది, దేవుడు కల్పించినది. ఓ విధంగా అది ఆహారం లాంటిది. నీళ్లు త్రాగి కూడా కొంత సమయం మనము జీవించవచ్చు, ఆహారం లేకపోయినను. ఇప్పుడు అదే చేస్తున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రతి క్రైస్తవుడును ఇలానే చేయాలంట. ఏంటది? ఆహారమును ఆకలి కొనిన వారికి ఇచ్చి. నీ అన్నం ఎవడో అన్నం కాదు. ఎవరో అక్కడ పెళ్ళిళ్ళకి భోజనాలు పెడుతుంటారు. అప్పుడు వీళ్ళు పోయి దోసుకొని వచ్చా అందరికీ పెడతారు. వాళ్ళ సొత్తు వాళ్ళది, నువ్వు దొంగిలించినావు. మళ్ళీ ఇక్కడ పేరు నీకు ఏమంటే, నాకు అంత అన్నం పెట్టినారు. అందుకే చెప్తున్నాడు, ఎవరి భోజనాన్నే తీసుకొచ్చి నువ్వు ఇచ్చి పేరు పెట్టుకునేది కాదు. అది నీ ఆహారమును అన్న, నువ్వు తినే అన్నమును, నీకు కలిగిన దానిలో నుండి అని అర్థం. అది నీ పర్సనల్ మ్యాటరు. నీకు కలిగిన దాంట్లో, నువ్వు తినే దాంట్లోంచి. ఏంది? రేపు మనకిచ్చే వాళ్ళకి కాదు. మనకు ఇందమ్మ తీగూర అంటే ఇందమ్మ పులగూర అంటారే, అటువంటిది కాదు ఇది. అటువంటి దానికి బదులు చేరిపోతుంది. దీనికి బదులు ఎవరు ఇయ్యరు. దీని పేరు దానం అంటారు. దీనిని ఇచ్చి మళ్ళీ అడగం వాళ్ళని. దీనికి దేవుడు మనకిస్తాడు. ఈ మనసు దేవుని యొక్క బిడ్డలందరూ కూడా అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 100వ కీర్తనలో ఆయన ఒక మాట అంటున్నాడు. 3వ వచనం చదువుదాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, గొర్రెలము. హల్లెలూయా. మనము ఆయన ప్రజలము. ఆయన మనల్ని పాలిస్తున్నాడు. ఆయన మన పరిపాలకుడు. పరిపాలకుడు ఆర్డర్ వేస్తాడు, పరిపాలకుడు పోషిస్తాడు. హల్లెలూయా. పరిపాలన అంటే ఏం తెలిసినా ఏంటి? నీ దగ్గర పన్ను తీస్తాడు. ఈ పన్ను డబ్బులు ఎత్తుకుపోయి ఆయనకి అమ్మ ఒడి వేస్తాడు. చూసారా? నీ దగ్గర ట్యాక్స్ తీస్తాడు, నీళ్ల పన్ను. ఆ నీళ్ల పన్ను డబ్బులతో ఆయనకి ఏం చేస్తాడంటే వైద్యానికి ఉపయోగిస్తాడు. పరిపాలన అంటే అలా ఉంటుంది. అలాగున దేవుడు మన పరిపాలకుడు.
నీకిచ్చాడు ఒక మంచి స్తోమత, నీకిచ్చి నీ దగ్గర నుంచి వాళ్ళకిమ్మని చెప్తున్నాడు. పరిపాలన నీకు ఇచ్చినందుకు నువ్వు దేవుని మహిమపరచాలి, నీ ద్వారా అతనికి సహాయం ఇచ్చినందుకు అతడు దేవుని మహిమపరచాలి. పరిపాలన ఒక దానిలో ఆదాయం తీసి మరొక దానికి ఉపయోగించడం పరిపాలన. మన ప్రభుత్వాలు కూడా అలాగే చేస్తుంటాయి, ఏ ప్రభుత్వం అన్నా అంతే. అలాగున ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు. అందుకే ఆయన ఏమంటాం తెలిసిన? ప్రభువు అంటాం. హల్లెలూయా. ఆ ప్రభువు ఏమంటున్నా అంటే నీకు ఆహారం ఇచ్చినాడు, కానీ లేని వాళ్ళకి నీ దగ్గర నుంచి వాళ్ళకి ఇమ్మని చెప్తున్నాడు. అప్పుడు నీవు తృప్తి పొందుతావు, వాళ్ళు తృప్తి పొందుతారు. నీవు నన్ను అనగా దేవుణ్ణి స్తుతిస్తావు, వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. మంచి దేవుడు, మంచి పరిపాలకుడు అని దేవాది దేవుని గుర్తుంచుకోవడం కోసం, ఆయనను ఘనపరచడం కోసం ఆయన ఈ పరిపాలన విధానాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. వారి ఆయుష్ ఉన్నంత దినములు ఆయన పరిపాలనలోనే ఉండి తరువాత ఆయన అధికారంలోనికి వెళ్ళిపోతారు. ఆయన అధికార మందిరంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ పనిని చక్కగా ఈ భూమి మీద ఆయన అధికారంలో ఉండి చేసినట్టి వ్యక్తులను శాశ్వతమైన పరలోక రాజ్యంలోకి వాళ్ళని చేర్చుకుంటారు. భూమి మీద ఆయన పనులు కరెక్ట్గా చేసినారు కాబట్టి వాళ్ళని అక్కడ జ్ఞాపకం చేసుకుంటారు. ఇది ప్రతి క్రైస్తవుడు చేయవలసిందే. ఒక ఉపవాస ప్రార్థనా పరుడే కాదు. ఉపవాసాలు ఉంటే ఇలా ఉండాలి, ఉపవాసాలు లేదు కాబట్టి మనం ఎట్టన్నా బ్రతుక్కోవచ్చు, అలాంటివన్నీ లేదు. నువ్వు క్రైస్తవుడు అయినందుకు నువ్వు బాధపడకూడదు. ఆ నామమును బట్టే దేవుని మహిమపరచాలి. ఆ నామములో నుంచి నీకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే నీ ఆహారమును ఆకలి కొనిన వారికి పెట్టాలి. హల్లెలూయా. ఈ విషయాన్ని ప్రభు ప్రతి సందర్భంలోనూ జ్ఞాపకం చేస్తున్నారు. లూకా సువార్త 3వ అధ్యాయము 10-11 వచనాలు. బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని యొక్క ప్రవక్తగా ఉంటూ ఆయన చెబుతున్న మాటలు చూద్దాం. 3:10-11. అందుకు అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇయ్యవలనని ఆహారము గలవాడును అలాగే చేయవలనని. హల్లెలూయా. ఎప్పుడది? ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పినాడా? నిన్న చెప్పినాడా? మొన్న చెప్పినాడా? ఎప్పుడు చెప్పినాడు? అర్థం కాల. బాప్తీసం తీసుకునేటప్పుడు చెప్పినాడు. అంటే వాడు క్రైస్తవుడు అవ్వడానికి వచ్చిన వానికి ఈ విషయం చెప్పాడు. ప్రతి క్రైస్తవుడు ఉపవాసాలతో ఉండే వ్యక్తులు చేసేదే కాదు అది. క్రైస్తవుడైనా వాడు ఎవడైనా అలాగ చేయాలి. అదేనా చెప్పింది ఇక్కడ? బాప్తిసం ఇచ్చేటప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనూ లూకా సువార్త 3వ అధ్యాయంలోనూ యోహాను భక్తుని యొక్క బాప్తిసం ఇచ్చే సందర్భంలో యోర్దాను నది కూడా మాట్లాడుతున్నాడు. ఆయన పరిచర్యలో ఆయన ఆ లేఖనాలను బోధిస్తున్నప్పుడు ఇలా చెప్పాడు, క్రైస్తవుడు అవ్వాలంటే ఎవడు బాప్తిసం తీసుకోవాలనుకున్నాడు వాళ్ళంతా ఇలా చేయాలి అన్నాడు. ఇప్పుడు అదే పని నువ్వు నిజమైన క్రైస్తవుడయ్యి నువ్వు జీవించుతూ వచ్చి ఉపవాస ప్రార్థన చేయి, నీకు ఇచ్చేస్తా. ప్రతి క్రైస్తవుడు ఇలాగే చేయాలని ఉంది, దేవుని వాక్యంలో ఉంది. ఇక్కడ అలాగూ జీవించాలి. నువ్వు కఠినంగా ఉండి ఆకలిగా ఉన్నవాళ్ళకి అన్నం పెట్టకుండా ఉండేవనుకో, నిన్ను ఆడు చేర్చుకోడు.
నీవు నీ భార్య, నీ బిడ్డలు, నీ ఇంట్లో వాళ్ళు వాళ్ళే బాగుండాలి, మిగతా వాళ్ళు ఎట్టన్నా పోనీలే, నా సొత్తు నేనెందుకు ఇస్తాను అన్నట్టుగా చేసే వ్యక్తులకు దేవుడు కనికరించడు. వాళ్ళకు ఒక అవకాశం, ఒక అవసరం వస్తుంది, ఒక బాధ కలుగుతుంది అనుకో, ఆ సమయంలో ప్రభువా దేవుడా అంటే, ఆడ అన్నం లేకుండా చచ్చిపోతుంటే ఏదో నిన్ను అడిగితే నువ్వు పెట్టావా, నువ్వు కూడా చచ్చిపో అంటు. చావు అంటే ఏందో నీకు తెలియాలి, ప్రాణం అంటే ఏందో నీకు తెలియాలి, ఆకలి అంటే ఏందో నీకు తెలియాలి. నీకు ఉంది కాబట్టి నువ్వు తిని నీ ఆకలిని తీర్చుకుంటావు. నేను ఇచ్చిందే కదా అది. నువ్వు కనిపెట్టావా భోజనాన్ని? లేదు, ప్రభు సృజించింది అది. ప్రభు నీకు అందుబాటులోకి ఇచ్చాడు, నీకు ఆహారం ఇచ్చాడు ఆయన, అందులో కొంత ఇమ్మన్నాడు. నువ్వు ఇవ్వలేని కఠినమైన బుద్ధి ఉంటే నీ అవసరాలకు ఎందుకు వాడకూడదు? అలాంటి మనసు మనలో చూస్తూ ఉంటాడు. ఎవరి దగ్గర ఉంది అట్లాంటి మనసు, వాళ్ళని పక్కన పెడతాడు. అలాంటి మంచి మనసు ఉందనుకో, వీళ్ళు నా ప్రియ బిడ్డలు, వీళ్ళ యందు నా మనసు సంతోషం ఉంది, వాళ్ళకి ఏమి తక్కువ లేకుండా చూసుకోవాలి అన్న ఒక్క తండ్రి లాంటి తల్లి లాంటి ఆ మనస్తత్వాన్ని ఆయన కలిగి ఉంటాడు. హల్లెలూయా. అది నీకు రావాలి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రులకిచ్చును, అట్టివాడు దీవెనలందును. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దయ ఉంటే కదా, నీకు దయ ఉందా, కఠినత్వం ఉందా పరిశీలన చేయడానికి ఆ పని చెప్పినాడు ఆయన. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత ఇచ్చి దీవెన పొందుతాడు. అంటే దీవెనలు పొందడానికి ఇది ఒక మార్గం. మన మనస్సును ఆయన పరిశీలన చేస్తాడు. ఇది ఇస్తాడా లేదా, ఇస్తాడా లేదా. ఇచ్చితే దయగలిగిన వాడు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము జోపును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివన్నా ఉండు, లేదా ఎంత పేద వ్యక్తివన్నా ఉండు, ఎంత దరిద్రంలో కూడా ఉండు, నీకు దయ అనేది ఉండాలి. సాటి వ్యక్తి ఎడల దయ. నీ ఆహారంలో కొంత దరిద్రులకు ఇచ్చి దీవెన పొందాలి. అది ప్రతి క్రైస్తవుల్లో ఉండాలి. ఉపవాస ప్రార్థనా పరులలోనే కాదు, ప్రతి క్రైస్తవులు. అది నీ స్వతహాగా నీ జీన్స్లో వచ్చేయాలి. కొంతమంది అది వాళ్ళను చూడదు, వాళ్ళకి ప్రత్యుపకారము చెయ్యదు, దానికి అంత పవరు లేదు. అయితే నీవు ఎరిగిన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు అంటున్నాడు, నీకు ఆర్డర్ చేస్తున్నాడు, ఇలా చెయ్యి, నేను నిన్ను. వాళ్ళు చేస్తున్నది ఆ యొక్క అని లాంటిది నువ్వెందుకు చేయలేకపోతున్నావు? వాళ్ళు అన్నీ మంచి చేస్తున్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది చెడు కూడా చేసేసి వచ్చేస్తుంటారు. ఆ విషయంలో మనం చూడటం లేదు. ఎవరు చెప్పినారో వాళ్ళకి చేసేస్తుంటారు.
అన్ని దానముల కంటే అన్నదానము గొప్ప అని పెడతారు. హల్లెలూయా. మొదట్లో మందే ఉండేది అప్పుడు. ఇప్పుడు అందరూ అలవాటు చేసుకుంటున్నారు. మేమేమనంత కఠినస్తులమా? యేసు ప్రభు అయిన కరుణామయుడు అని పోటీలకు దిగేస్తున్నారు. అన్నమే కదా చేద్దాం. ఓ కోణంలో పోటీకి వస్తారు. పరిశుద్ధమైన జీవితంలో పోటీకి రాలేరు. యేసయ్యతో పోటీకి రాలేరు. యేసు ప్రభు మార్గాలు దీవెనల మార్గాలు. నీ ఆహారంలో కొంత దరిద్రులకు ఇచ్చి నువ్వు దీవెనలు పొందాలి. ఉట్టి చేతులతోనే దీవెనలు పొందాలని పెదవులతో దేవుని మహిమపరిచి దీవెనలను కోల్పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మకి నాన్నకి అన్నం పెట్టరు, అత్తకి కోడలు అత్తలకి మామలకి అన్నం పెట్టరు, ముసలి వాళ్ళకి అన్నం పెట్టరు, కానీ దేవుని మందిరానికి వెళ్ళిపోతుంటారు. యేసు ప్రభు వారు ఏమన్నారు? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, నీ తల్లినైనను నీ తండ్రినైనను నీవు చూచి నా వలన నీకేదైనాను ప్రయోజనం అయితే అది దేవార్పతం అని చెప్పేసి వాళ్ళకి అన్నం పెట్టకుండా వాళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా దైవభక్తిని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంటారంట. వాళ్ళను చూసి ఏమన్నారు తెలిసిన? 7వ వచనంలో చెప్పాడు, ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ, ఇంకొక వాక్యంలో చెప్పాడు, హృదయం కొవ్వెక్కిపోయింది అన్నాడు. వాళ్ళకి మంచి చెడ్డలు తెలియడంలా. పెద్దోళ్ళు కని పెంచి, అత్తామామలు భర్తలను కని పెంచి, అమ్మ నాన్న కని పెంచి పెద్ద చేస్తే మనకు జతపరచబడ్డారు. వాళ్ళను మనము చులకనగా చూసేసి వాళ్ళకి భోజనం కూడా సరిగ్గా పెట్టరు, గిన్నె కూడా పెట్టారు, తనిగా పెట్టేస్తారు. వీళ్ళేమో శుభ్రం కలిగిన వాళ్ళలాగా, వాళ్ళేమో అసహ్యమైన వంటి వాళ్ళలాగా వాళ్లకు పరిచర్య చేసి దీవెన పొందవలసిన సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని వ్యర్థంగా చేసేస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, కొంతమందిని చూడండి, అమ్మా నాన్నలు దూషిస్తారు, బూతులు కూడా మాట్లాడతారు, కుక్కను కూడా కసిరినట్టుగా కసిరుతారు. వాళ్ళు పెద్దవాళ్ళు, వృద్ధులు, వాళ్ళు చెడ్డవాళ్ళైనా నువ్వెందుకు చెడ్డవాడివి చెడ్డదానివి అవుతావు? వాళ్ళకు ఒకప్పుడు వాక్యము లేకుండా అలా అయిపోయి ఉంటారు. ఇప్పుడు నీకు వాక్యం తెలిసిపోయింది కదా, నువ్వెందుకు అలా చేయాలి? నువ్వెందుకు చర్చికి వెళ్ళేది? యాక్షన్ చేయడానికా? మోసం వేషధారణకా? ఎవరిని ఏమార్చడానికి? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. కనీసం నీ భార్యకు లేదా నీ భర్తకు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళ ఎడలే నువ్వు అంత కఠినం చూపిస్తే దరిద్రుల ఎడల నువ్వు ఎలా చూపిస్తావు? సాటి రక్త సంబంధి విషయంలోనే నువ్వు అలాగా పెద్దలకే అలా చేస్తే దయాదృష్టి నీకు ఏడొస్తుంది? కొంతమంది పెళ్లి చేసుకుంటే మొగుడిని పిలుచుకొని వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మ నాన్నల్ని మారేసి, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తుంటారు. కానీ వాక్యం అలా చెప్పడం లేదు. వాళ్ళకు ఆస్తి కావాలి, వాళ్ళకు ఫ్రీడమ్ కావాలి, వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలి, కట్టుదిట్టాలతో బ్రతకరు. దేవుని వాక్యము కట్టుదిట్టములతో కూడింది, క్రమశిక్షణ, ఆజ్ఞలు. అందుకే వాళ్ళు నడిప్రాయంకి వచ్చే లోపల నడ్డిరిచేస్తాడు ఆయన, కన్నీళ్లు పెట్టిస్తాడు. ప్రతి క్రైస్తవుడు వాని ఆహారములో నుంచి ఇచ్చిది దీవెనలు పొందాలి. హల్లెలూయా. యేసుప్రభు ఎట్లా కోరుతున్నారు? 25వ అధ్యాయం 35వ వచనం మత్తయి సువార్త. త్వరగా ముగిద్దాం.
పెట్టి తిరి ఇచ్చి తిరి. హల్లెలూయా. అందుకు ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉండుటయు చూచి ఆహారం ఇచ్చితిమి, దాహం ఇచ్చినాము, చేర్చుకుంటుని, బట్టలు ఇచ్చితిమి, చూచి అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక హల్లెలూయా. ఏమిటి అర్థం? అల్పులంటే ఎవరు? లేని వాళ్ళు. అల్పులంటే ఏమీ లేని వాళ్ళు, తక్కువ స్థితి కలిగిన వాళ్ళు. హల్లెలూయా. అప్పుడు నీ తల్లి, నీ తండ్రి, నీ అత్త, నీ మామ ఏమన్నది వాళ్ళ దగ్గర? అంతా అయిపోయింది, వయసు అయిపోయింది, శరీరం ఉడికిపోయింది, చావు దగ్గర పడిపోయింది, ప్రాణంలో కొట్లాడుకుంటున్నారు. ఎవరైనా అంత భూ పెట్టబోతారా? ఎవరైనా అంత బట్ట ఇవ్వబోతారా? ఎవరైనా బాగలేదంటే ఎవరైనా ఆదుకోబోతారా అన్న ఆలోచనతో ఉండేటి వయసు అది. అలాంటి వయసులో నువ్వు నడి రోడ్లో వదిలిపెట్టేసి నీవు నీ సంపాదనను పెట్టుకొని నీ భార్య లేదా నీ భర్త నీ వాళ్ళ సంపాదనలతో నువ్వు జాలీగా బ్రతికేసి ప్రభు దగ్గర ఎట్లాగా నీవు భక్తిపరుడివి, భక్తురాలు అని అనిపించుకుంటావు. ఇది క్రైస్తవ జీవిత విధానమా? మరి నీ కుటుంబంలో కనిపించేటి నీ పెద్దలనే నువ్వు చూడలేదంటే ఇదిగో దూరంగా ఉండే ఆ యొక్క దరిద్రులకు నువ్వు ఆడిస్తావు. అంత మంచి మనసా నీకు? బంగారు కొంటావు, బ్రాందీ కొంటావు, దానితో తులతూగుతావు, మిద్దులు మేడలు కొడతావు. అవన్నీ నీ ఆయుష్ని హెచ్చిస్తాయా? అవన్నీ నిన్ను సంతోషంలోకి నడిపిస్తాయా? నడిపించేవాడు ఆయన. వాటితో నీకు తృప్తి రాదు, నీ భ్రమ. నీవు క్రైస్తత్వంలోకి వచ్చిన రోజే దాన్ని తెలుసుకోవాలి. ఆయన అన్నాడు, 2 అంగీలు కలిగిన వాడు ఇచ్చేయాలి, ఆహారం కలిగినాడు ఇచ్చేయాలి. ఇవ్వడం నేర్చుకోవాలి. క్రైస్తత్వం దాచిపెట్టడం అనేది అన్యుల జీవితం. నీవు అన్యుల జీవితంలో ఉంటూ విర్రవేగితే ఎవరు ఒప్పుకుంటారు? నీ ఆహారమును పెట్టడం నేర్చుకోవాలి. పెట్టేయడం అంటే తిరిగి తీసుకునేది కాదు. అది క్రైస్తత్వమే అంతే. మళ్ళీ ఉపవాసం అంటే ఖచ్చితంగా దాన్ని చూస్తాడు. అది చేసినావా, చేసేసిరా, నీకు ఇస్తా. 2 బిడ్డలు ఉన్నారనుకో, అమ్మ నాన్న చెప్తారు. మంచి అమ్మ నాన్నలు. అమ్మ నాన్నలు అంటే అందరూ అనుకోబాకండి. మంచి అమ్మ నాన్నలు. రే పెద్దవాడా, చిన్నోడికి రా, చిన్నోడు కదరా, వాడికి పెడితే నీకు ఇస్తా, లేదంటే లేదు. ఇచ్చేది నేర్చుకోరా, పెట్టేది నేర్చుకోరా. చెప్తాంలా మంచి అమ్మ నాన్నలు చెప్తారు. అప్పుడు వాడు చిన్నవాడంటే వాడు అల్పుడు, తక్కువవాడు, వయసులోను, జ్ఞానములోను, అన్ని విషయంలోనూ, సామర్థ్యతలో కూడా తక్కువవాడు. కానీ పెద్దవాడికి ఏం చెప్తారు? పెట్టు అని నేర్పిస్తారు. హల్లెలూయా. అలాగనే అన్ని విషయాలలో తగ్గిపోయిన వ్యక్తులు వాళ్ళు. ఎవరోళ్ళు? మన పెద్దవాళ్ళు. వాళ్ళకి గిన్నె వేరే గిన్నె తీసుకొచ్చా, తట్టా, అది పెట్టా, 2 ముద్దలు అట్టేసా, తోసా. శుద్ధి శుక్రవారం అంట, బుద్ధి బుగ్గగ్రవారం అంట. లోకంలో సామెత చెప్తుంటారు.
కొంతమందికి పళ్ళు తోమడానికే సరిగ్గా తెలీదు, తెలిసినా? మొహం మాత్రం పౌడర్ వేసి కొడుతుంటాడు. మా సత్యరాజు ఏం అట కాళ్ళకు కూడా సోప్ వేసి గీకుతుంటాడు. ఎన్నిసార్లు గీకినా అది నల్లగానే వచ్చేస్తున్నది. హల్లెలూయా. సృష్టించిన దేవుడు అలా అంటాడు. ఒకళ్ళు తెల్లగా పుట్టావనుకో ఏమంట, చెమట రాదా నీకు? అప్పుడే పక్కన వాళ్ళని కొంచెం కీతగా మాట్లాడడం తప్పు కదా. దేవుడు నిన్ను సృజించినాడు, దేవునికి స్తోత్రం. ఏమంట తెల్లగుంటే? నాకు అర్థం కావడంలా. తెల్లగుంటేనే గర్వం వచ్చేస్తుంది, అందంగా ఉంటారు. నాలాగా అందం ఎవరుకుంటుంది? హృదయం తెరిచి చూడా, హృదయాన్ని తెరిచి చూసినాను అన్నీ దరిద్రాలే. మన వాళ్ళే చెప్పుకుంటారు, మన ముఖం ఎట్టుండదు కానీ హృదయం దరిద్రం, దరిద్రంలో దరిద్రం. నోరు తెరిచి చూడేమే అంతా అబద్ధాలు, అంతా బూతులే, అంతా పోకిరి మాటలే అంటారు. హల్లెలూయా. ఎర్రోళ్ళు తెల్లోళ్ళు నల్లోళ్ళు అనేది పక్కన పెట్టి కోపం వచ్చినప్పుడు చూడాలి వాళ్ళ ముఖాలని. వాళ్ళ ముఖాల్లో కోపం వచ్చినప్పుడు చూసాను దరిద్రం పిశాచి కన్నా ఘోరంగా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క ఫేస్ కళ అప్పుడు కనిపిస్తుంది వాస్తవమైనది. అలాంటి దాన్ని భిక్షగాడు వచ్చి కూడా అమ్మా అని అంటావు, గాడిదలాగా ఉంటావు అని వాళ్ళని దూషిస్తాడు. పోయిన్లా నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేదంటే లేదను, లేదనైనా అను, పోతాడు. ఇవన్నీ నేర్చుకోకపోతే ఏం క్రైస్తవులని చెప్పండి? వీటినే కదా ప్రభు కోరుతున్నాడు. అల్పులలో ఒకరికి నువ్వు ఏది చేస్తున్నావో అది నాకు చేస్తున్నట్టు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. 6వ అధ్యాయం 38వ వచనం. 3 వచనాలు చెప్తాను, ముగిచ్చేద్దాంలేండి. 6:38 లూకా. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అనచి, కుదిలించి. కుదిలించా మీరు కుదించి అనేస్తే కుదించి వేరు అంటే తక్కువ చేయడం, కుదిలించి వేరు దిగజారడం. అట్నే పై. హల్లెలూయా. అర్థం తెలియాలంటే సత్యరాజా నిన్ను అసత్యరాజా అని వస్తారు వాళ్ళు. అంత ఎవరు పెట్టినారో కానీ పేరు ఆ పాస్టర్, అంత అసత్యం ఆయన దగ్గర ఉండేదని వేస్తారు. నేను నిన్ను సత్యరాజు అని చెప్పిన, ఎందుకంటే సత్యం అంటే వాక్యం. అది చదవండి. కుదిలించి దిగజారినట్లు నిండు కొలతలో మనుషులు నీ ముడిలో కొలుస్తారు. హల్లెలూయా. అలాగ ఆయన చేస్తాడు. ఎవరు చేస్తారా? అతను మనోడు చూసిపోయి అంటాడు, అంతే అయిపోయింది. ప్రభు మనసు మార్చేసినాడు అనుకో నీకు. హల్లెలూయా. మనలో జరిగే మార్పులు చూడండి. మనకు చాలా అవసరం ఉంటుంది. దేవా స్తోత్రం నాయనా, ఫలానా సిస్టర్ దగ్గరికి వెళ్తుండా, ఎవరామె మేకాలమ్మ దగ్గరికి పోతున్నది చంద్రమ్మ అనుకుందాం. అప్పుడు ఆమె దగ్గరకు పోతున్నాను అంటే ఆమె అసలే పిసినారి, ఇది ఏమీ తెలీదు. ఎవరామె? పాస్టర్ గారు మరి ఘోరంగా మా అమ్మని గురించి అడిగి చెప్పేస్తున్నట్టు అనుకుందాం. అప్పుడు ఈమె ప్రార్థన చేసి వచ్చింది. ఎవరామె? చంద్రమ్మ. ప్రార్థన చేసి వచ్చినప్పుడు ప్రభు ఏం చేసినట్టే ఆమె మనస్సును తిప్పేసినాడు. అమ్మా ఆమె వస్తున్నది, ఆమెకు సహాయం. కఠినమైన ఆమెను కూడా ఏం చేస్తాడంటే మృదువైన స్వభావముతో ఆమెకు అనుకూలపరచబడడానికి తిప్పుతాడు ఆయన. ఈమె ప్రార్థన అటువంటిది. హల్లెలూయా. ఈమెకి సహాయపడినందుకు ఆమె ఊరక చేసేదేమిలే, దేవుని దీవెనలు ఆమెకు వస్తాయి. ఇది పరిపాలన. శాంతిరాజు యొక్క పరిపాలన ఇలా ఉంటాయి. ఆ పరిపాలనలో ఆయన పాలించు ప్రజలమై మనం ఉండాలంటే అలా చేయాలి. పన్ను కట్టండి అంటే అనే కట్టను.
కరెంటు బిల్లు కట్టండి. నేను కట్టను. ఏమమ్మా అట్టంటే దీపం కరెంట్ ఇస్తారా? ఏమై ఇస్తారా? బస్ ఎక్కేసా ఏంది డబ్బులు ఇచ్చేది పోనీయా, వీళ్ళందరూ ఇవ్వలేదు ఆ డబ్బులు, నేను ఒక్కదాన్ని ఈగిపోతే ఏమనంటే ఒప్పుకుంటారా? దింపేస్తారు. పరిపాలన అది, అవునా కదా? నువ్వే ఊరకిచ్చేదిలా, నిన్ను తీసుకొని పోతున్నారు ఆడికి, ఆడ దింపుతున్నారు. నువ్వు ఊరక కరెంటు బిల్లు కట్టలా, నువ్వు వాడుకుంటున్నావు. నువ్వు ఎవరికి ఊరక చేసేదేమిలా, నువ్వు వాళ్ళకి పెట్టు అన్నాడు, నువ్వు పెట్టావనుకో నీకు ఇస్తాడు, రెట్టింపిస్తాడు. ఇది దైవికమైన పరిపాలన విధానం అలా ఉంటుంది. వాటిలో మనము అనుసరించే ప్రజలమై ఉండాలి. హల్లెలూయా. 37వ అధ్యాయం కీర్తన 37 26వ వచనం. అప్పించుచుందురు. హల్లెలూయా. ఎవరాళ్ళు? నీతిమంతులు అంట. ఏంది? 24లోని చెప్తున్నాడు, నీతిమంతులు పడిపోవుట గాని వారి పిల్లలు భిక్షబెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అన్నారా? హల్లెలూయా. నేను పిల్లవాడినై ఉన్నా, ఇప్పుడు నేను ముసలోడైపోయినా, ఇంత వయసు వచ్చినా అటువంటి పరిస్థితులు నేనాడా చూడలేదు. దేవుని బిడ్డలో అడుక్కోవడం కానీ చూడలే. ఎందుకంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళ బిడ్డలు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మనమే కాదు, మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. మన ఆహారమును ఆకలి గునిన వారికి పెట్టడం వల్ల మనం ఆశీర్వదించబడతాము, మన పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. అందుకోసం తప్పకుండా ఈ ప్రతి క్రైస్తవుడు చేయాలి. అందులో ఉపవాస ప్రార్థనా పరులు దాన్ని మరింతగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. సామెతలు 11:25వ వచనము. సామెతలు 11:25. ఔదార్యము గలవారు పుష్టి నందుతారు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టు వానిని. హల్లెలూయా. వినవా? ఎక్కడికొచ్చేసింది లెక్క? శాపనార్థాలు పొందుకునే పరిస్థితికి వచ్చేసింది. దీవెనల కథ పోయే ఏమైపోతుందా? నువ్వు ఇస్తే నీకేమొస్తుంది? దీవెన. నువ్వు ఇవ్వకపోతే ఏమొస్తుంది? శాపం. నువ్వు ఇస్తే నీ బిడ్డలు దీవించబడతారు. నువ్వు ఇస్తే దేవుడు నీకు ఏం చేస్తుంట? కుదిలించి దిగజారునట్ట నట్లు మనుషులు మన ఒడిలో కొలిచిపోయేటట్టుగా చేస్తాడు ఆయన. ఇవన్నీ ఆలోచించాలి. ఎట్ట చేస్తే ఏం జరుగుతున్నది? ప్రభు వాక్యంలో ఎందుకు ఇట్లా చెప్పాడు? ఓహో, మనం కఠినమైన బుద్ధితో ఉండకూడదు. ఏం ఎత్తుకొని పోయేది లేదు, పాడు లేదు. 3 పూటల అన్నం తింటామో, పిచ్చాపాటి వస్తువులు కొని ఆడ బారేస్తామో, ఉన్న డబ్బులు ఎత్తుకొని పోయి హాస్పిటల్కి బారేస్తామో, ఏమి ఎత్తుకొని పోయేది లేదు, కర్మ లేదు. ఊరికేలే అంత జీవితం. నాకు అంత ఉండాది, నాకు ఇంత ఉండాది. ఎంత ఉన్నా నువ్వు తినేది ఇంతే, పిడికిడే. హల్లెలూయా. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును, ధాన్యమును బిగపెట్టు వానికి జనులు శపిస్తారు. హల్లెలూయా. యేసేపు కరువులో ధాన్యాన్ని సేకరించి పెట్టి కరువులో పంచిన దానికి దీవించినారా? అయ్యో, ఆయన అధిపతి మంచిగా ఉండాలి, దీవించబడాలి, వాళ్ళ బిడ్డలు బాగుండాలి అంటే ఎఫ్రాయిం పుట్టాడు.
ఏంటి చెప్ప మొదట ఎవరు పుట్టింది? అప్పుడు ఏం చేస్తున్నాడు? కష్టమంతా మర్చిపోయినాడు. దాన్ని తీసేస్తున్నాడు. కాబట్టి మరిచిపోవుట. ఆ తర్వాత 3 ఏళ్ళు అయిపోయింది. తర్వాత ఏమైపోయిందంటే కరువు స్టార్ట్ అవుతున్నది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎత్తెత్తిస్తున్నప్పుడు ఏమవుతున్నాడు? జనాలు దీవిస్తున్నారు. అప్పుడు ఎవరు పుట్టారు? ఎఫ్రాయిం అంటే 2 అంతల ఆశీర్వాదం. హల్లెలూయా. చూసారా? ఇలాగున దేవుని ఆశీర్వాదాలు పొందాలి, దేవుని ఆశీర్వాదాలను ఇతరులకు పంచాలి. అప్పుడు కష్టాలు మరిచిపోతాము, 2 అంతలుగా ఫలిస్తాం. ఈ జీవితం యోసేపు చరిత్రలో ఉంది. అది యోసేపుకు దేవుడు అనుగ్రహించిన గిఫ్ట్. అందుచేత నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును, ధాన్యమును బిగబొట్టు వానికి జనులు శపిస్తారు. మన వాళ్ళల్లో కూడా అదే చెప్తారు, చాలామంది అదే చేస్తారు. హల్లెలూయా. ఆమె అంటున్నది, పేరు చెప్పకూడదులే, ఒక ముసలామె, వాడు రొయ్యలు తెచ్చుకొని నా ఎదుటే తింటున్నాడు, నాకు అంత పెట్టలేదు, నేను కనలేదా, నేను పెంచలేదా, దేవుడు వాడిని ఏడ బాగా చూస్తాడు. ఇట్లాంటి శాపనార్థాలు ఎన్నో రకమైన వాళ్ళ అకౌంట్లో పడుతుంటాయి. రేపు దీవెనలు తక్కువ ఉంటాయి, శాపనార్థాలు ఎక్కువ ఉంటాయి. ఇది మనకు అవసరమా? అక్కడ పోయే ప్రభువా అన్నావు అనుకో, పోయిరానైనా నీ వెయిటేజీ సరేలేదు, పొందుకునేదానికి అర్హత లేదంట. మనం నమ్మినా నమ్మకపోయినా, వినినా వినకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యాలు అలాగే వర్తిస్తాయి. కాబట్టి జాగ్రత్త కలిగి ఉన్నాం. నీ ఆహారమును ఆకలి కొనిన వానికి పెట్టుట నాకిష్టమైన ఉపవాసము కదా. కనుక జాగ్రత్త కలిగి ఉందాం, ప్రభువులో ముందుకు సాగుదాం. అట్టి ఉపవాస ప్రార్థన చేసి దేవునిలో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.